తెలంగాణలో దసరా పండుగంటే బతుకమ్మ సద్దులతో పాటు ప్రాచీన క్రీడ అఖాడా గుర్తుకొస్తుంది. కర్రసాము కత్తిసాముతో సెల్ఫ్ ప్రొడక్షన్ నేర్పించే యుద్ధ కళ అఖాడా. దసరా ఉత్సవాల్లో ఉత్తర తెలంగాణలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అఖాడా ప్రస్తుతం అంపశయ్యపై ఊగిసలాడుతుంది. ప్రాచీన కళను బ్రతికించేందుకు యువకుని తాపత్రయంపై బీతున్యూస్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు. దసరా ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అఖాడా క్రీడా నిర్వాహకుడు నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకుంటున్నారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కర్రసాము కత్తిసాము బల్లెంతో యుద్ధాలు చేసేవారు. వీరికి అత్యుత్తమ గురువులచే శిక్షణ కూడా అందించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ కళలు మరుగున పడ్డాయి. ప్రస్తుతం తమను తాము రక్షించుకునే విధానంలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకుంటున్నారు. కానీ ఈ ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ ప్రతి దసరా ఉత్సవాలలో హనుమాన్ అఖాడా పేరుతో వారం రోజుల ముందు నుండే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ దసరా పండుగ రోజు విద్యార్థులచే విన్యాసాలు చేస్తున్నాడు అఖాడా మాస్టర్ నాగరాజు. ఈ ఉచిత శిక్షణ తరగతులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించి నాగరాజును అభినందించారు. హనుమాన్ అఖాడా అనేది ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలవాలన్నదే తన కోరికని, ప్రతి దసరా సెలవులకు తన తండ్రి కంది రాజయ్య జ్ఞాపకార్థం యువకులకు ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నట్టు నాగరాజు తెలిపారు. చేతితో కర్ర తిప్పుతుండడంతో మంచి వ్యాయామం లభిస్తుందని, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కర్రసాము కత్తిసాము ఎంతో ఉపయోగపడతాయని, శిక్షణ పొందుతుంటే మనోధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యార్థులు అంటున్నారు. రామగుండంలో కానీ కర్రసాములో నూనె ముందుందా అని మన ఎమ్మెల్యే గారు అఖాడా అనేది ప్రాచీన యుద్ధ కళ. ఈ యుద్ధ కళ నేటి తరానికి చాలామందికి తెలియదు. మరి మా తండ్రి గారు కంది రాజయ్య జ్ఞాపకార్థము ఆయన అఖాడా వస్తాదిగా పేరుగాంచారు. మరి అప్పుడు యువకులకు ఈ అఖాడాలో శిక్షణ ఇచ్చారు. వారు దసరా ఉత్సవాలలో భాగంగా ప్రదర్శించేవారు. తండ్రి అనంతరము నేను ఈ విద్యార్థులకు ఇక్కడ పాఠశాలలో శిక్షణ ఇస్తున్నాను. ఈ అఖాడా శిక్షణ క్రమశిక్షణతో విద్యార్థులు నేర్చుకుంటున్నారు. మరి అంతరించిపోతున్నటువంటి అఖాడాను జీవం పోస్తూ నేటి తరానికి ఈ విద్యను అందిస్తున్నాను. ఈ యొక్క ప్రదర్శన దసరా విజయదశమి రోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో వైభవంగా ప్రదర్శించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈ విద్యను నేర్చుకుంటున్నాను. శ్రీ హనుమాన్ అఖాడా నాగరాజు మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యను నేర్చుకుంటున్నాను. ఇది ప్రాచీన కాలపు యుద్ధ విద్య. ఈ విద్య అంతరించిపోయింది. కానీ ఈ విద్యను మేము మళ్ళీ ముందు తరాలకు తెలియజేసి ఆ విద్యను మళ్ళీ తెరవాలని కోరుకుంటూ ఈ విద్యను మళ్ళీ తెచ్చాము, నేర్చుకుంటున్నాము. ఒకరు కూడా ఈ విద్యను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.